అందరికీ నమస్కారం. నా పేరు రమ. అనుకోని బంధం 25వ భాగం. రచయిత సంధ్య గారు. పద అని లోపలికి వెళ్ళారు శివగారు. సావిత్రమ్మ గారిని చూసి అమ్మ ఎలా ఉన్నావు అని అన్నారు. నేను బాగానే ఉన్నాను, కానీ నీకు గుర్తున్నానా అన్నారు. అయ్యో అమ్మ, నిన్ను మర్చిపోతానా, కాస్త బిజీ అన్నారు శివగారు. సరే పదండి, పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయన్నారు. ఇంకా అక్కడే ఉన్నాయి అత్తయ్య, మీ అబ్బాయి అసలు పట్టించుకోవడం లేదు అన్నారు. రేపటి నుంచి నేను ఉంటాను కదా, నేను చూస్తానులే అన్నారు సావిత్రమ్మ గారు. అందరూ కలిసి లోపలికి వెళ్ళిన తర్వాత అప్పటికే భోజనం టైం అవ్వడంతో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. భోజనం చేసిన తర్వాత అందరూ కాసేపు హాల్లోనే కూర్చున్నారు. రేపు పసుపు ఎప్పుడు దంచాలి అని అడిగారు సావిత్రమ్మ గారు. అది పొద్దున్నే 10 గంటలకు అన్నారు రమాగారు. సరే, అన్నీ తెచ్చారా అన్నారు. ఏం కావాలో చెప్పండి అత్తయ్య అన్నారు. పసుపు, కుంకుమ, రోలు, రోకలి, అరటిపళ్ళు, తమలపాకులు, వక్కలు ఇవి సరిపోతాయన్నారు. అయితే తమలపాకులు తెప్పించాలి అన్నారు. సరే, రేపు నేను వెళ్ళి తెస్తాను అన్నారు శివగారు. సరే, ఇంకా పడుకోండి అని అన్నారు. అందరూ ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళారు. నెక్స్ట్ డే మార్నింగ్ అన్నీ కూడా సిద్ధం చేసి పసుపు దంచిన తర్వాత అందరూ కలిసి షాపింగ్కి వెళ్ళారు. అట్నుంచి రామ్, ఆద్య, లక్ష్మి, వంశ్ కూడా వచ్చారు. శాంతి అమ్మ నాన్న కూడా వచ్చారు. అందరూ కలిసి షాపింగ్ మాల్లో కలిసి ముందుగా శాంతి కోసం షాపింగ్కి వెళ్ళారు. శాంతికి పట్టు చీరలు చూస్తున్నారు. రామ్ వాళ్ళు అక్కడే ఒక పక్కన కూర్చున్నారు. వాళ్ళతో సత్య కూడా కూర్చుంటే లక్ష్మి పిలిచి శారీ సెక్షన్కి తీసుకుని వెళ్ళి శాంతికి ఒక చీర చూడు అన్నది. తనకి నచ్చింది చూస్తుందిలే అన్నాడు. తనకి నువ్వు సెలెక్ట్ చేస్తే బాగుంటుంది అన్నది. సరే అని తనకి నచ్చిన పింక్ అండ్ గ్రీన్లో ఉన్న పట్టు చీర తీసి ఇది బాగుందన్నాడు. చాలా బాగుందన్నారు. అందరూ అది చూసి ఇంకా మీరు చూడండి అని వెళ్ళాడు. అలా అందరూ చీరలు చూస్తూ ఉన్నారు. ముందు శాంతి చూసిన తర్వాత అందరూ తీసుకున్నారు. ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకున్నారు. నెక్స్ట్ అబ్బాయిలు తీసుకున్నారు. తర్వాత అందరూ కలిసి భోజనం చేసిన తర్వాత గోల్డ్ కోసం వెళ్ళారు. అందరూ చూస్తూ ఉంటే వంశ్కి ఫోన్ వచ్చింది. పక్కకు వెళ్ళాడు. హలో అంటే అటునుంచి రీటా ఫోన్లో హాయ్ బేబీ అన్నది. రీటా, ఓ బాగానే గుర్తుపట్టావే నన్ను అన్నది. ఎందుకు ఫోన్ చేశావు అది చెప్పు అన్నాడు. నీకు తెలియదా బేబీ అన్నది. మిస్ రీటా, నా పేరు వంశ్ అని అన్నాడు. ఓ, ఇప్పుడు కాదని ఎవరు అన్నారు బేబీ అని అన్నది. ముందు ఎందుకు చేశావు అది చెప్పు అన్నాడు. నాకు చాలా పని ఉంది, నీలా పని పాట లేదని అనుకున్నావా అన్నాడు వంశ్. అంత కంగారు ఎందుకు బేబీ, నువ్వు నీ ఫ్రెండ్ పెళ్ళి షాపింగ్కి వచ్చావు నాకు తెలుసు, కానీ నీకు ఒక విషయం చెప్పనా, ఆ పెళ్ళి అయ్యేసరికి నీ భార్య నీకు దూరం అవుతుందన్నది రీటా అని అన్నాడు సీరియస్గా. ఎందుకు బేబీ అంత కోపం, నా ప్లేస్ అది, ఎవరో వస్తే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా, నీ ప్లేస్ అని నీకు నేను చెప్పానా? ఆ రోజు నా ఫ్రెండ్ని దూరం చేశావు, ఇప్పుడు నా భార్య జోలికి వస్తే చస్తావు నా చేతిలో అని అన్నాడు. అబ్బో, అంత ప్రేమ ఉందా, అయితే దాన్ని వదిలేసి వచ్చే నా దగ్గరికి అన్నది. ఏం మాట్లాడుతున్నావు అన్నాడు. నిజమే చెప్తున్నా బేబీ, నాకు నువ్వు కావాలి అన్నది. రీటా, ఏమంటున్నావు, నీకేమైనా అర్థమవుతుందా? పెళ్ళైన తర్వాత నా భార్యను వదిలేసి నీ దగ్గరికి రావాలా? అయినా నిన్ను నేను కనీసం ఫ్రెండ్గా కూడా చూడలేదు అన్నాడు. నువ్వు చూడకపోతే నేను నిన్ను హస్బెండ్గా అనుకున్నా. నా లైఫ్లో నువ్వు నాకు అన్నీ ఇవ్వాలి, కానీ నువ్వు ఇలా వేరేదాన్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు రాకపోతే అది నా చేతిలో చస్తుంది అని అన్నది. నేనుండగా అది జరగని పని అని అన్నది. మళ్ళీ నాకు ఫోన్ చేస్తే బాగోదని పెట్టేసి అక్కడే ఉన్నాడు. ఎందుకు ఇలా చేస్తుంది ఈ అమ్మాయి అనుకున్నాడు. అప్పుడే రామ్ అక్కడికి వచ్చి వంశ్ ఏదో మూడ్ ఆఫ్లో ఉన్నాడని అర్థమయ్యి ఏమైంది వంశ్ అని అడిగాడు. రామ్ని హక్ చేసుకుని ఆ రీటా ఫోన్ చేసిందన్నాడు. ఎందుకు అన్నాడు. జరిగిందంతా చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అని అన్నాడు రామ్. అదే నాకు అర్థం కావడం లేదు, కానీ మహాని జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు. సరే పద, లోపలికి లక్ష్మి చూస్తోంది అని నీకోసం అని ఇద్దరు కలిసి లోపలికి వెళ్ళారు. ఏమైందన్నది లక్ష్మి. ఏం లేదు, ఆఫీస్ కాల్ అన్నాడు వంశ్. సరే, నాకు సెలెక్ట్ చేయి నువ్వు అన్నది. నీకు నచ్చింది తీసుకో మహా అన్నాడు. ప్లీజ్ శ్రీ అన్నది. సరే అని అక్కడ ఉన్న డైమండ్స్తో ఉన్న నెక్ సెట్ తీసి ఇది బాగుంటుందన్నాడు. చాలా బాగుందన్నది. తీసుకో అని అన్నాడు. దానికి బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ వచ్చాయి. అవి తీసుకొని బిల్ వేయించాడు వంశ్. రామ్ కూడా ఆద్యకి సెలెక్ట్ చేయించి బిల్ వేయించాడు. అలాగే శాంతికి ఒక సెట్ తీసుకున్నారు లక్ష్మి, ఆద్య. అది రామ్కి వంశ్కి చూపించారు. బాగుందని దానికి బిల్ వేయించి ఆ బాక్స్ శాంతి చేతిలో పెట్టాడు వంశ్. లక్ష్మి ఇస్తే ఏదో ఒకటి చెప్తుందని మరి నాకు అని అన్నాడు సత్య. పోరా, నీకు మాకు సంబంధం లేదన్నాడు రామ్. రే, ఎక్కువ చేయకు అన్నాడు సత్య. ఏంటి అసలు, ఎవరు నువ్వు అన్నాడు రామ్. రే వంశ్, చూడరా వీడు అన్నాడు సత్య. ఏంటి, ఇప్పుడు నీ గిఫ్ట్ కావాలంతే కదా అని దగ్గరికి వెళ్ళాడు. వద్దురా, నాకు ఏ గిఫ్ట్ వద్దు అని అన్నాడు సత్య. వంశ్ అలా దగ్గరికి వస్తూ ఉంటే ఇస్తాన్రా అని అంటూ
రామ్ పట్టుకుంటే వంశ్ 2 పీకాడు. వీపు మీద శాంతి నవ్వుకుంది. వీళ్ళని చూసి రే నేను పోలీస్ ఆఫీసర్నిరా, ఇలా చేస్తే నా పరువు పోతుందిరా వదలండి అన్నాడు సత్య శాంతి నవ్వడం చూసి. ఒసే మీ అన్నని లాగవే చూసి నవ్వుతావేంటి అన్నాడు. అన్నయ్య తిడుతున్నాడు అని అంది. నిన్ను మళ్ళీ నా చెల్లిని ఏమైనా అంటావా అంటాడు వంశ్. రే నేను ఇప్పుడు ఏమన్నానరా అని అన్నాడు సత్య. నువ్వు గట్టిగా కూడా మాట్లాడకూడదు అన్నాడు వంశ్. ఏడ్చినట్టే ఉంది అన్నాడు సత్య. అంటే ఏంటిరా అన్నాడు రామ్. కోపం వస్తే ఏమైనా అన్నావనుకో ఇంక నన్ను బ్రతకనివ్వర్రా ఈ అన్నా చెల్లి అన్నాడు. నువ్వు చూస్తూ ఉన్నారు అందరూ నవ్వుతూ. సావిత్రమ్మ గారు కన్నా వదలండి వాడిని, అందరిలో బాగోదు అన్నారు. సరే నాని అని సత్యని వదిలేశారు ఇద్దరు. అంటే ఏంటమ్మమ్మ నీ ఉద్దేశం, ఎవరూ లేకపోతే కొట్టమనా అన్నాడు. ఇంకా చాలరా మీ అల్లరి, కానివ్వండి అని అన్నారు. సరే అని లక్ష్మీ ఆద్య తీసుకున్న బాక్స్ సత్యకి ఇచ్చారు. నాకెందుకు అన్నాడు. నీ చెల్లి మరదలు ప్రేమతో ఇస్తుంటే అలా అనకూడదు అన్నది. సరే అని ఓపెన్ చేసి చూశాడు. రింగ్ ఉన్నాయి. థ్యాంక్స్ రా అని అన్నాడు. అటు చూసి తనకి నచ్చిన 3 సింపుల్ నెక్లెస్లు ప్యాక్ చేయించి అందరికీ తీసుకున్న తర్వాత బిల్ తీసుకొని వెళ్ళిపోయారు వంశ్ రామ్ వాళ్ళు ఇంటికి. శాంతి వాళ్ళని డ్రాప్ చేసి సత్య కూడా వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయ్యి బాల్కనీలోకి వెళ్ళి ఆలోచిస్తున్నాడు వంశ్. లక్ష్మి ఫ్రెష్ అయ్యి వచ్చి భోజనం టైం అవుతుందని కిందకి వెళ్ళింది. నలుగురిని పిలిచింది, వంట చేస్తోంది. అలా వంట కంప్లీట్ అయిన తర్వాత రామ్ వాళ్ళని పిలిచి వంశని పిలిచింది. నాకు ఆకలి లేదు మహా, ప్లీజ్ వదిలేయండి, మీరు తినండి అన్నాడు. సరే అని వెళ్ళిపోయింది. బావ ఎక్కడ అన్నాడు రామ్. ఆకలి లేదన్నారు అన్నది. అదేంటి అన్నాడు. ఏమో డిస్టర్బ్గా ఉన్నాడు అన్నది. అవునా నేను పిలుస్తానుండు అన్నాడు. వద్దన్నయ్య మనం తిన్న తర్వాత నేను తీసుకొని వెళ్తానులే అని అన్నది లక్ష్మి. సరే అని ముగ్గురు తింటూ ఉన్నారు. ముగ్గురు తిన్న తర్వాత వంశ్కి ప్లేట్ తీసుకొని పైకి వెళ్ళింది లక్ష్మి. బాల్కనీలో ఉన్నాడు అని అక్కడికి వెళ్ళి శ్రీ అన్నది. లక్ష్మి ఏంటి మహా అన్నాడు. నాకు ఆకలి వేస్తోంది, ముందు నువ్వు తింటే నేను తింటాను అన్నది. ప్లీజ్ మహా అన్నాడు. నేను కూడా ప్లీజ్ శ్రీ, నాకు ఆకలి వేస్తోంది అన్నది క్యూట్గా. వంశ్ ఇంకా తను వినదని నవ్వుతూ వచ్చి కూర్చున్నాడు. లక్ష్మి కలిపి నోటి దగ్గర పెట్టింది. నువ్వు తిను అన్నాడు. అమ్మ నేను తింటే నువ్వు మానేస్తే అందుకే ముందు నువ్వు తిను ఆ తర్వాత నేను అన్నది. ఉష్ మహా నువ్వు నన్ను నమ్మడం లేదు అన్నాడు బిక్కమొహం వేసుకొని. లక్ష్మి నవ్వుతూ తినే విషయంలో నమ్మను అన్నది. అన్నం పెడుతూ వంశ్ తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకొని పెదాలని క్లీన్ చేసి తన పైట కొంగుతో తుడిచి ఇప్పుడు నీ ఇష్టం అన్నది. నువ్వు తిను అన్నాడు. ఒక విషయం చెప్పనా అన్నది. ఏంటి అన్నాడు. ప్లేట్ బయట పెట్టొచ్చి మరి నేను అన్నయ్య వాళ్ళతో తినేశాను అన్నది. అంటే నాకు నువ్వు అబద్ధం చెప్పావా అన్నాడు. అలా చెప్పకపోతే నువ్వు తినవు కదా అన్నది. నిన్ను నాకే అబద్ధం చెప్తావా అని వెనక పెట్టాడు చేతిని. అప్పటి వరకు ఉన్న టెన్షన్ పక్కకు తీసి ప్లీజ్ శ్రీ సారీ అన్నది. ఏంటి సారీ అని లక్ష్మిని పట్టుకొని మళ్ళీ చేస్తావా ఇలా అన్నాడు. నువ్వు తినకపోతే చేస్తాను అన్నది. ఇప్పుడు కూడా చెప్పను అని అనడం లేదు చూసావా అన్నాడు. అబ్బా ప్లీజ్ శ్రీ అన్నది లక్ష్మి. ఏంటి ప్లీజ్ అన్నాడు ఇంకా దగ్గరికి తీసుకొని. లక్ష్మి సైలెంట్ అయింది. వంశ్ అంత దగ్గరగా ఉండేసరికి తన ఊపిరి లక్ష్మి మెడ మీద తాకుతూ ఉంటే తను కళ్ళు మూసుకొని ఉంది. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న మహా సైలెంట్ అయిందని చూశాడు. తను దగ్గర ఉండడం చూసి నవ్వుతూ లక్ష్మిని తన వైపుకు తిప్పుకొని మొహం మీద గాలి ఊదాడు. పరవశంతో కళ్ళు మూసుకొని ఉంది లక్ష్మి. మహా అన్నాడు వంశ్. అన్నది. మహా ప్రొసీడ్ అవనా బేబీ అన్నాడు. అన్నది అదే తన్మయత్వంతో. వంశ్ నవ్వుతూ లక్ష్మిని ఎత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టి తన మీదకు చేరాడు. ఇద్దరూ కలిసి ఒకరి మీద ప్రేమ ఒకరు చూపించుకుంటూ ఎప్పటికో నిద్రపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్లో మీటింగ్ ఉండడం వల్ల నలుగురు కలిసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత చూస్తే అందరికీ ఫోన్ చేశాడు సత్య. ఏమైందో అని రామ్ ఫోన్ స్పీకర్ ఆన్ చేశాడు. సత్య ఫోన్ ఎత్తి రే ఉన్నారా పోయారా, ఒక్కరూ రెస్పాండ్ అవ్వరేంట్రా అన్నాడు సీరియస్గా. ఏమైందిరా అన్నాడు వంశ్. అర్జెంటుగా మీరందరూ కలిసి ఇంటికి రండి. ఎవరింటికి అన్నాడు. మా ఇంటికి రా అన్నాడు. ఏమైంది ప్రాబ్లం ఏంటి అన్నాడు వంశ్. వచ్చిన తర్వాత చెప్తాను, లక్ష్మి ఆద్యని కూడా తీసుకొని రండి అని అన్నాడు సత్య. సరే అని నలుగురు కలిసి సత్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అప్పటికే అక్కడ శాంతి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉంది. సత్య వాళ్ళ ఫ్యామిలీతో పాటు కొంతమంది ఉన్నారు. ఎవరు ఏంటి అని అనుమానంగా చూస్తూ లోపలికి వెళ్ళారు. ఏమైందన్నాడు వంశ్ సీరియస్గా. తను తెలుసు కదా మీకు అన్నాడు సత్య. ఎక్కడో చూసినట్టుంది కానీ గుర్తు రావడం లేదు అన్నాడు రామ్. అదే మన డిగ్రీ క్లాస్మేట్ అన్నాడు. దేవీనా అని అన్నాడు. అవును అన్నది సత్య. సరే తను ఇక్కడ ఏంటి అన్నాడు వంశ్. తనకి నాకు ఎఫ్ఐఆర్ ఉందని శాంతి వాళ్ళకి చెప్పి వాళ్ళని తీసుకొచ్చిందన్నాడు సత్య. అని కాసేపు ఆలోచించి శాంతిని చూసి నువ్వు ఆమె చెప్పింది నమ్ముతున్నావా అన్నాడు వంశ్. శాంతి ఒక్కసారి సత్యని దేవిని చూసి లేదన్నయ్యా అని అన్నది. మరి ఎందుకు ఇక్కడికి వచ్చారు అని అన్నాడు. అది తను ప్రెగ్నెన్స్ అంట, దానికి కారణం సత్యగారని చెప్పింది. మరి నువ్వు అది నమ్ముతున్నావా అన్నాడు వంశ్.
నేనైతే నమ్మడం లేదు, కానీ అమ్మ వాళ్ళు భయపడుతున్నారన్నది. ఏంటి అంకుల్, మీకు నమ్మకం లేదా అన్నాడు వంశ్. ఉంది బాబు, కానీ వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు, అలాగే ఏవో ఫొటోస్ కూడా చూపిస్తున్నారు. మేము ఇప్పుడు వదిలేస్తే రేపు పెళ్లి మండపంలో అందరి పరువు తీస్తారు. అదేదో ఇప్పుడే తెలిచేస్తే ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని అన్నారు ఆయన. రామ్ వెళ్ళి సత్యని ఒక్కటి పీకి, దానికి మేం కావాలా నీకు, పేరుకి పెద్ద పోలీస్వి అని అన్నాడు. అంటే అది వాళ్ళకి నమ్మకం లేక వచ్చారనుకొని సైలెంట్గా ఉన్నాను, ఇప్పుడు తేలుస్తాను అన్నాడు సత్య. ఎందుకు ఇలా నన్ను వదిలేయాలనుకుంటున్నావు అన్నది దేవి. బంగారం, కాస్త నువ్వు హ్యాండిల్ చేయరా అని శాంతికి చెప్పి ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళాడు వంశ్ కూడా. ఎవరికో ఫోన్ చేసి దేవి ఫోటో పెట్టి ఆ అమ్మాయి గురించి అన్ని డీటెయిల్స్ కావాలి అరగంటలో అన్నాడు సీరియస్గా. సార్ కష్టం అన్నాడు అవతలి వ్యక్తి. నాకు అదంతా తెలియదు, ఎంత ఖర్చైనా సరే నాకు డీటెయిల్స్ టైంకి కావాలి అన్నాడు వంశ్. సరే సార్, ట్రై చేస్తానని పెట్టేసి తన పని మొదలుపెట్టాడు అవతలి వ్యక్తి. శాంతి దేవిని చూసి, ఇప్పుడు చెప్పు ఏంటి నీ ప్రాబ్లం అన్నది. నాకు సత్య అంటే ఇష్టం, సత్య కూడా నేనంటే ఇష్టం, నువ్వు మా మధ్యలోకి రాకు అని అన్నది శాంతి గట్టిగా. నవ్వుతుండగా సత్య లోపలికి వచ్చాడు. ఏమైంది దీనికి అని చూస్తున్నాడు. అన్నయ్య అని వంశం చూసి, ఆ అమూల్ బేబీకి ఇదంటే ఇష్టమంట అన్నది. ఓసై ఏం మాటలే అవి, నేను అమూల్ బేబీనా అన్నాడు సత్య. లేకపోతే పెద్ద హీరోవా ఏ అత్తయ్య అన్నది. నిజమే బంగారం, నాకు ఇప్పుడే అనిపిస్తోందన్నారు ఆవిడ. అమ్మ నువ్వు కూడా ఏంటి అన్నాడు సత్య. ఏయ్, నా సత్యని ఇన్సల్ట్ చేస్తావేంటి అన్నది దేవి. అబ్బా మహా అని అన్నాడు వంశ్. ఏంటి శ్రీ అని అన్నది. కాస్త కాఫీ తీసుకొని రావా, మీటింగ్ అవడంతోనే ఇటొచ్చాను, నాకు తలనొప్పి వచ్చేస్తుంది అన్నాడు. తెస్తాను అని లోపలికి వెళ్ళింది. వెనుక ఆద్య కూడా. దేవి ఫ్యామిలీ వీళ్ళ బిహేవియర్ చూసి షాక్ అయ్యారు. లక్ష్మి కాఫీ తీసుకొని వచ్చి రామ్కి, వంశ్కి, సత్య వాళ్ళకి అందరికీ ఇచ్చింది. దేవి ఫ్యామిలీకి తప్ప అదేంటి మాకివ్వలేదు అన్నది దేవి. అయ్యో నువ్వు అసలే ఈ ఇంటి కోడలివి కదా, వెళ్ళి చేసుకో, లేదా కాసేపు ఆగు, నీకు నీ అత్తయ్య గారు తెస్తారన్నది లక్ష్మి. అందరూ సైలెంట్గా కాఫీ తాగి కప్ని పక్కన పెట్టారు. లక్ష్మి, ఆద్య అన్నీ లోపల పెట్టేసి వచ్చారు. కనీసం కూర్చోమనడం కూడా తెలియదా మీకు, అసలే నా కూతురు కడుపుతో ఉందన్నది దేవి. అమ్మ ఓ అవును కదా అని. ఆంటీ చాప ఉందా అన్నది లక్ష్మి. ఆ సైడ్ ఉంది చూడు అన్నారు. అది తీసుకొని వచ్చి వేసి కూర్చోండి, మీరు ఈ ఇంట్లో వాళ్ళే కదా, మేమంటే గెస్ట్లమి, మీ ఇంట్లో మీరు కింద కూర్చోవచ్చు అన్నది నవ్వుతూ. ఏయ్ ఎంత ధైర్యం నీకు మమ్మల్ని కింద కూర్చోమని చెప్పడానికి అన్నది దేవి. ఏయ్ అరవకు, ఇది నా చెల్లి ఇల్లు, అది ఎలా చెప్తే అలా చెయ్యండి, లేదా పొండి బయటకి అన్నాడు సత్య. అది కాదు సత్య అన్నది దేవి. నువ్వు సైలెంట్గా ఉంటే ఉండు, లేదా పో, నాకు చిరాకు తెప్పించకు అన్నాడు వంశ్. చా అని సైలెంట్గా కూర్చున్నారు. ఒక అరగంట తర్వాత వంశ్ డిటెక్టివ్కి ఫోన్ చేసి అడిగాడు. సార్ ప్లీజ్ నేను చేస్తాను, ప్లీజ్ కాసేపు అన్నాడు. సరే అని వచ్చి లక్ష్మి పక్కనే కూర్చొని, తలనొప్పి వస్తోంది, కాస్త మసాజ్ చేయి మహా అని తల ఆమె ఒళ్ళో పెట్టాడు. లక్ష్మి తల నిమురుతూ ఉంది. సత్యకి ఫోన్ వచ్చింది. తను లిఫ్ట్ చేసి ఇంటికి తీసుకొని రమ్మని చెప్పాడు. ముందు వంశ్ పంపిన డిటెక్టివ్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవరు మీరు అన్నది ఆద్య. వచ్చిన వాళ్ళని చూసి వంశ్ గారు ఎవరు అన్నాడు అతను. రండి, నేను ఇక్కడే ఉన్నానని లేచి కూర్చున్నాడు వంశ్. అతను లోపలికి వస్తే ఆద్య వెళ్ళి జ్యూస్ తీసుకొని వచ్చి ఇచ్చింది. థ్యాంక్స్ మేడం అని తీసుకొని ఆ ఫైల్ని వంశ్ చేతిలో పెట్టాడు. వంశ్ అది తీసుకొని మొత్తం చెక్ చేసి అన్నాడు. చాలా ట్రై చేశాను సార్, కానీ ఆ అమ్మాయి ఎవరో తెలియలేదు అన్నాడు అతను. సరే నేను చూసుకుంటానులే అన్నాడు వంశ్. అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వంశ్ ఆ ఫైల్ని సత్యకిచ్చి కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. సత్య అంతా చూసి, నేను అనుకున్నా, కానీ మీరు వచ్చే వరకు ఏం చేయాలో అర్థం కాలేదని రామ్కి ఇచ్చి ఇన్ని రోజులు ఎక్కడున్నావు దేవి అని అన్నాడు. అది అమ్మ వాళ్ళ ఇంట్లో అన్నది. అబ్బో అదే ఆ ఇల్లు ఎక్కడ అన్నాడు. అది రామాపురం అన్నది. మీ అమ్మ వాళ్ళు ఏం చేస్తారన్నాడు. పొలం పనులు చేసేవాళ్ళు అన్నది. పొలం పనులు చేసేవాళ్ళు, రైట్. మరి నిన్ను ఎప్పుడు కలిశాను అన్నాడు. అది 2 నెలల క్రితం ఇక్కడికి వచ్చాను నేను, అప్పుడు అనుకోకుండా కలిసాం మనం. ఆ రోజు నువ్వు తాగున్నావు, నేను ఎంత వద్దంటున్నా వినకుండా కారులోనే అని అన్నది. ఇంకా చెప్పలేను అన్నట్లు. అవునా, మరి నాకెందుకు ఏది గుర్తులేదు అన్నాడు. ఏమో తాగిన మత్తులో అలా చేశావు, ఇంకా ఏం గుర్తుంటుంది నీకు అన్నది. ఓ మరి నీ జీవితం నాశనం చేశాను కదా, అప్పుడే బయట పెట్టాలి కదా నువ్వు అన్నాడు. అంటే అప్పుడు నాకు భయం వేసింది, ఇప్పుడు కడుపులో ఉన్న బిడ్డ కోసం వచ్చాను అన్నది. ఓ ఐసీ అని అమ్మ అన్నాడు. ఆవిడ వెళ్ళి దేవిని ఒక్కటి పీకారు. ఆంటీ అన్నది దేవి. ఏంటి, తాగిన మత్తులో చేశాడా వాడు, వాడికి తినడానికే టైం లేదు, కానీ తాగి తందనాలట్టడానికి మాత్రం ఉన్నదా అని అన్నారు సీరియస్గా. మీకు తెలియదేమో ఆంటీ, అతను తాగుతాడు అని అన్నది దేవి. అయ్యో అలా ఎలా మేనేజ్ చేస్తాడన్నారు ఆవిడ. తను వచ్చేసరికి మీరు నిద్రపోతారేమో అన్నది. నీకులా నేను తింటే చాలనుకోలేదు ఎప్పుడు. వాడు డ్యూటీ నుంచి ఏ రోజు లేట్గా వచ్చినా నేను కూర్చొని వాడికి భోజనం పెట్టి నిద్రపోతాను, మరి నాకు తెలియలేదు అన్నారు. అమ్మ ఎందుకు నువ్వు స్ట్రెస్ తీసుకుంటావన్నాడు సత్య. లేకపోతే ఇది దీని వేషాలు అన్నారు ఆవిడ.
మీరు ఒక వారం రోజుల నుంచి ఎక్కడుంటున్నారు అని అన్నాడు సత్య. అది రామాపురంలోనే అన్నాడు. దేవి వాళ్ళ నాన్న ఈసారి సత్య వెళ్ళి ఒక్కటిచ్చాడు అతనికి. ఇప్పుడు చెప్పు అన్నాడు సత్య. ఏం చేస్తున్నావు సత్య? మా నాన్ననే కొడతావా అని అన్నది దేవి. అబద్ధం చెప్తే ఏదైనా చేస్తానన్నాడు సత్య. మేము అబద్ధం చెప్పలేదు అన్నది దేవి. అవునా, మరి మీరిక్కడికి వచ్చి ఎన్ని రోజులైంది అన్నాడు. చెప్పాం కదా అన్నది. ఈసారి శాంతి వచ్చి దేవిని కొట్టింది. హే యూ అని అన్నది దేవి. షటప్, తన నా భార్య మీద నోరులేస్తే చంపేస్తాను అన్నాడు దగ్గరికి తీసుకొని. అలా అంటావేంటి సత్య? నేను నీ బిడ్డకి తల్లిని అని అన్నది దేవి. అవునా అని రామ్ అన్నాడు. సత్య చెప్పు అన్నాడు. రామ్, అదే మన ఫ్రెండ్ నిత్య ఉంది కదా, ఫోన్ చేసి తనని రమ్మని చెప్పు అని అన్నాడు సత్య. సరే అని రామ్ ఫోన్ చేశాడు. అడ్రస్ చెప్పి ఇక్కడికి అర్జెంటుగా రా అని చెప్పి కాల్ కట్ చేశాడు రామ్. దేవి ఇప్పుడు ఆమె ఎందుకు అని అన్నది. అన్ని విషయాలు కూడా నీకు చెప్పాలా అన్నాడు సత్య. అది కాదు అన్నది. ఏది కాదు? కానీ ముందు సత్య అడిగిందని సమాధానం చెప్పండి అని అన్నాడు రామ్. మేమిక్కడ లేము అన్నది. అవునా అని అజయ్ అన్నాడు. సత్య వస్తున్నా సార్ అని వచ్చాడు. వీళ్ళు ఎన్ని రోజులు ఎక్కడున్నారు అని అన్నాడు. అది మా పక్క ఫ్లాట్లోనే సార్ అని అన్నాడు అతను. ఇప్పుడు చెప్పండి అన్నాడు సత్య. అంటే అది పని నుండి ఇక్కడికి వచ్చామన్నాడు. ఇంతసేపు మా ఊర్లో ఉన్నామన్నావు, ఇప్పుడు ఏంటి అన్నాడు. అసలు మిమ్మల్ని ఎవరు పంపారు అన్నాడు సత్య కూల్గా. మమ్మల్ని ఎవరు పంపుతారు అన్నారు వాళ్ళు. నిజం చెప్తే ఓకే, లేదా లైఫ్ లాంగ్ జైల్లో ఉంటారన్నాడు సత్య. వాళ్ళు ఫస్ట్ భయపడినా సైలెంట్గా ఉన్నారు. చెప్పండి అన్నాడు మళ్ళీ గట్టిగా. ఈలోపు నిత్య రావడంతో దేవిని చూపించి టెస్ట్ చేయి అన్నాడు సత్య. సరేరా రా అమ్మాయి అని అంటూ నిత్య ఆ అమ్మాయిని తీసుకెళ్ళింది. నాకు ఏ టెస్ట్లు వద్దు అన్నది దేవి. పో ముందు అన్నాడు సత్య. సత్యకి భయపడి వెళ్ళింది. నిత్య టెస్ట్ చేసి బయటకు వచ్చి తను ప్రెగ్నెంట్ కాదు అన్నది. అంతే, కోపం వచ్చి 2 పీకాడు సత్య దేవిని. దేవి సత్య అన్నది. షటప్ అన్నాడు. నిన్ను పంపిన వాళ్ళకి చెప్పు, మీ ఆటలు నా దగ్గర సాగవని అన్నాడు. అజయ్ వీళ్ళని జైల్లో వేసేయి అన్నాడు సత్య. సార్ వద్దు, నేను చెప్తాను అన్నాడు దేవి వాళ్ళ నాన్న. చెప్పు అన్నాడు. అది మీ మీద కోపంతో అజిత్ చెయ్యమని ఇదంతా చెప్పాడు అన్నాడు అతడు. నాకు తెలుసు, కానీ డబ్బు కాసపడితే ఇలాగే ఉంటుంది, మీరు జైలుకు వెళ్ళండి అన్నాడు. సార్ ఆడపిల్ల, రేపు తనకు పెళ్ళవ్వాలి, ప్లీజ్ సార్, మళ్ళీ మీ దరిదాపుల్లో కూడా కనిపించమన్నాడు. ఆహా, ఆడపిల్ల పెళ్ళవ్వాలా? ఆ విషయం ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పినప్పుడు ఏమైందన్నాడు సత్య. ప్లీజ్ సార్, ఏదో డబ్బు కోసం ఇలా చేశామన్నాడు అతను. వంశ్ దగ్గర ఉన్న చెక్ తీసుకొని కొంత అమౌంట్ రాసిచ్చి వెళ్ళిపోండి అన్నాడు. వంశ్ అన్నాడు సత్య. వాళ్ళని వెళ్ళనివ్వు అన్నాడు వంశ్. దేవి వాళ్ళు దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎందుకురా వాళ్ళని వదిలేసావన్నాడు సత్య. వదలకేం చేయను, నువ్వు ఒక పోలీస్వా? మేము వచ్చే వరకు ఏం చేసావు చూస్తూ నుంచున్నావు అని అన్నాడు వంశ్. అంటే అది మామయ్య వాళ్ళకి నా మీద నమ్మకం లేదేమో అని ఏం మాట్లాడినా మళ్ళీ ఏదో అర్థమవుతుందని అన్నాడు సత్య. ముందు నీ డ్యూటీ నువ్వు చెయ్యి, అది ఎవరి విషయంలో అయినా సరే అన్నాడు వంశ్ సీరియస్గా. ఇంకా మేము వెళ్తామన్నారు శాంతి వాళ్ళు. తిని వెళ్ళండి అంకుల్, చాలా టైం అయింది కదా అన్నాడు రామ్. ఇక్కడ అప్పుడే తింటే ఎలా అన్నారు వాళ్ళు, అందుకే మేము ఆర్డర్ పెట్టాం, అది తినండి ఏం కాదు అన్నాడు రామ్. సావిత్రమ్మ గారు కూడా అది తినవచ్చు, ఏం కాదులేండి మీరు ఇంకా కూర్చోండి అన్నది. సత్య శాంతి చేయి పట్టుకొని గార్డెన్లోకి వెళ్దాం రా, నీతో మాట్లాడాలి అన్నాడు. అవసరం లేదు, నేను నీతో ఏం మాట్లాడను అంది. నీకేమైందిరా? ఏమవ్వాలి, ఎందుకు వచ్చాం అర్థం చేసుకోకుండా నువ్వు నీ డౌట్స్, మళ్ళీ నువ్వు పెద్ద పోలీస్ ఆఫీసర్వి అని అన్నది. అది కాదురా అన్నాడు. ఏది కాదు చెప్పండి, మాకు మీ మీద నమ్మకం లేకపోతే ఇక్కడ వరకు రాము కదా, అది మీరు అర్థం చేసుకోవడం లేదు, ఇంకా మాతో మాటలేంటి మీకు అన్నది. అది కాదురా, టెన్షన్తో అన్నాడు. ఏంటి టెన్షన్తో? ఆలోచనలు రావంటున్నారు, అసలు మీరు చదివింది పోలీస్ అయ్యారా లేక అని అన్నది శాంతి. అంతే, ఆ మాటకి అక్కడ ఉన్న వాళ్ళల్లో ముందు సత్య వాళ్ళ అమ్మగారి గట్టిగా నవ్వారు. అమ్మా అన్నాడు సత్య. ఏంట్రా, నా కోడలు అడిగిన దానికి సమాధానం చెప్పు, అప్పుడు మాట్లాడు అన్నారు రమాగారు. ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేయడం లేదు అన్నాడు. ఇప్పుడు ఏంటి అన్నారు వాళ్ళ నాన్న శివగారు. నేను వెళ్తున్నా, ఇక్కడ ఉండే కంటే బయటికి పోవడమే మంచిది అన్నాడు. అన్నయ్య అన్నది లక్ష్మి. ఏంట్రా అన్నాడు. నేను ఇక్కడికి వస్తే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అన్నది. నీ కోసం ఉంటారా అని వెళ్ళి లక్ష్మి పక్కన కూర్చున్నాడు. అబ్బో, చెల్లెలి కోసం ఉన్నావా అని సైడ్ స్మైల్ ఇచ్చాడు వంశ్. నువ్వు అలా నవ్వితే బాగోదు చెప్తున్నా అన్నాడు రామ్ నవ్వుతూ. ఏమైందిరా ఇప్పుడు అని అన్నాడు. నువ్వు వాడికి సపోర్ట్ చేయకు అని అన్నాడు సత్య. వీళ్ళు ముగ్గురిని చూసి అందరూ నవ్వుకుంటూ ఉన్నారు. పెద్దవాళ్ళు భోజనం రావడంతో అందరికీ పెట్టి వడ్డించారు. లక్ష్మి, శాంతి, ఆద్య అందరూ తిన్న తర్వాత వీళ్ళు కూడా తిన్నారు. అలా అక్కడ పని అయిపోయిన తర్వాత శాంతి వాళ్ళు వెళ్ళిపోయారు. రామ్, వంశ్ సత్య పక్కన కూర్చొని ఎప్పుడైనా మన విషయంలో అయినా
కరెక్ట్గానే ఆలోచించడం నేర్చుకోరా అన్నారు. సరే అది అంకుల్ వాళ్ళు వచ్చేసరికి కాస్త టెన్షన్ పడ్డాను. ఎంతైనా నీ చెల్లిని లవ్ చేశాను కదా, ఎక్కడ దూరం అవుతుందో అని భయం అన్నాడు సత్య. సరేలే, ఎలాంటి టైంలో అని టెన్షన్ పడకు అని అన్నారు వాళ్ళు. సరే సరే అన్నది సత్య. ఇంకా మేము వెళ్తాంరా, మళ్ళీ వస్తామన్నాడు వంశ్. రేపు వెళ్ళొచ్చు కదా అన్నాడు సత్య. రేపు ఆఫీస్కి వెళ్ళాలి కదా, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. వస్తాం కదా మళ్ళీ ఇక్కడికే అన్నారు. సరే అన్నాడు. అలా లక్ష్మి, ఆద్య, రామ్, వంశ్ బయలుదేరారు వాళ్ళ ఇంటికి. కథ ఇంకా ఉంది. మరి ఈ అజిత్ ఎవరు? సత్య శాంతిల పెళ్లి జరపకుండా ఏమైనా చేస్తాడా? మరో పక్క రీటా నుండి వంశ్ లక్ష్మి ప్రాణాలని కాపాడగలడా? తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.